జీవితాన్ని దేవుడి మాట వినకుండా నాశనం చేసుకొని చాలా చిన్న వయసులోని 41-42 సంవత్సరాలలోని తన ఒక అగ్ని పర్వతం ఉండే ఆ ప్రాంతంలో తన ఇల్లు కట్టుకొని అక్కడ జీవిస్తున్న తను తన కుమారుడు ఇద్దరు అగ్ని లావ ప్రవహించినప్పుడు ఆ లావలో తను కాలిపోయింది. దేవుడికి మహిమ కలుగుతుంది. దేవుని వాక్యాన్ని వినకుండా ధృవీకరించి లేఖనాలు మాకొద్దు, దేవుడు మాకొద్దు అంటే మన జీవితాలు భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు మనం మీకాలు చూస్తున్నాం కదా. దేవునికి స్తోత్రం. దావీదు ఒక భార్య అయిన మీకాలు దేవుడు తనకు ఇచ్చిన అంత గొప్ప ఆధిక్యతని తను ఏం చేసుకుంది, అపహాస్యం చేసింది. దావీదుని అపహాస్యం చేసి, అయ్యో అందరు చూస్తుంది, ఇంత హేళనగా నువ్వు నాట్యం ఆడుతున్నావు అంటే దావీదు ఒకటే అన్నాడు, నా శత్రువుని దించి నాకు సింహాసనం ఇచ్చిన దేవుడికి బట్టలు ఊడిపోతే కాదు, నా ప్రాణం పోయినా కూడా నాకు పర్వాలేదు, నా దేవుడి కొరకు నేను ఏమన్నా చేస్తాను. మీకాలు ఏలన చేసినప్పుడు దేవాది దేవుడు ఏం చేసిండు, గర్భాన్ని మూసేసిండు. పిల్లలను కనకుండా తన జీవితం నరకపాశం అయిపోయింది. హల్లెలూయా. దేవునికి అంత మంచి దావీదుకు పిల్లలను కనకపోతే ఆ ఒక గుడ్రాలుగా మిగిలిపోయిన మీకాలు ఈ రోజు నేటి సంఘానికి కూడా అదే వ్యవస్థ అవుతుంది. ఎందుకు అంటే అంత గొప్ప దేవాది దేవుడిని కలిగి ఆత్మల పంట సంపాదించలేకపోతున్నాం. గొడ్రాళ్ళలాగా సంఘం మిగిలిపోతున్నది. సంఘంలో సువార్త చెప్పడానికి ఎవ్వరు ముందుకు రావట్లేదు. సంఘాలలో నుంచి లోకానికి సువార్త వెళ్ళాలి, కానీ సంఘంలోనే సువార్త ఆగిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో లోకము జీవిస్తుంది. లోకపు విధానాలు అన్నీ కూడా భయంకరమైన విధానాలు. దేవుడికి మహిమ కలుగును గాక. దావీదుకు పిల్లలు కలగకపోతే మీకాలు ఎంతమంది దావీదు నుంచి ఎన్నో పొందుకున్నారు, కానీ క్రీస్తు ప్రభు నుంచి మన జీవితాలకి ఎన్నో దొరికినాయి. పిల్లలను కనడానికి, సువార్త చెప్పడానికి, ఆత్మలను సంపాదించడానికి, ఆత్మల పంట మనకు దొరకట్లేదు. ఎందుకు? ఆత్మలని మనము వెదజల్లి వలయేసి పట్టుకోవడానికి వాక్యాన్ని వెదజల్లండి. వాక్యము నీళ్ళ మీద రోజు మొలుస్తుంది, దానిలో నుండి నీకు మంచి ఫలం వస్తుంది. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. హల్లెలూయా. మీకాలు జీవితం గుడ్రాలుగా మిగిలిపోయింది. సంఘ జీవితం ఆ విధంగా ఉండదు. సంఘము లోకానికి వెలుగుగా, లోకంలో ఉన్న ఆత్మలన్నీ కూడా హల్లెలూయా ఆ జీవితాలన్నీ కూడా సంఘానివే, దేవుడివే. దేవుడు సిద్ధపరిచినే నీ కొరకు. దేవుడు ఎక్కడ ఎవరిని సిద్ధపరిచినో వాళ్ళకు స్వార్థ చెప్పడానికి నువ్వు ఏ రోజైతే సిద్ధంగా ఉంటావో హల్లెలూయా ఆ రోజు నీ యొక్క గర్భఫలము ఫలిస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆత్మల పంట ఫలిస్తుంది. ఆత్మలను కంటావు, ఆత్మలకు సాక్షిగా నిలబడతావు. దేవునికి మహిమ కలుగుతుంది. నీ యొక్క జీవితం ఇతరులకు ఒక మంచి తెరిచిన బైబిల్ పుస్తకం అయి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత బాధకరమైన, ఎంత వేదనకరమైన సమయాలలో కూడా దేవుడు మాట్లాడిన జీవితానికి ఎంతో కార్యం చేయొచ్చు. అందమైన దృశ్యలా జీవితం నాశనం అయిపోయింది కదా. సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. సమరయ స్త్రీ దేవుని భయభక్తులతో దేవుణ్ణి అంగీకరించి తన స్వార్థకి పరిగెత్తినప్పుడు దేవుడు ఆ జీవితాన్ని తిరిగి కట్టింది. ఈరోజు నీ జీవితం ఎంత భయంకరమైన స్థితిలో, భయంకరమైన ఆవేదనలో, వేదనలో, కష్టాల్లో నువ్వు మునిగిపోతున్నా కూడా దాంట్లో నుంచి దేవుడు నేను బయటికి తీసుకొచ్చి ఒక గొప్ప విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. విజయం క్రీస్తుదే. దేవుడికి మహిమ కలుగుతుందాక. క్రీస్తు విజయం మన జీవితాలలో ఉన్నన్ని రోజులు మనం ఎక్కడ మునిగిపోము, ఎక్కడ మన జీవితాలు పాడవు. దేవుడికి మహిమ కలుగుతుందాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసిన తండ్రి, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించు, చూపించు, గొప్ప ధన్యత దయచేయి. నీ మహిమతో నింపుతున్న మన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్ని రంగాల్లో నీ బిడ్డలను ఆశీర్వదించి, దీవించి, సహాయత దయచేయి. నీ కృపకరం దయచేసామని స్తోత్రాలు చెల్లిస్తే యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.